ఎంపీసీ ఎగ్జామ్లో మెకానిక్స్ టాపిక్లో మనం ఆల్రెడీ లిఫ్టింగ్ మిషన్ గురించి తెలుసుకున్నాం. సో దాంట్లో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, వెలాసిటీ రేషియో అంటే ఏంటి, ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనము లిఫ్టింగ్ మిషన్, లా ఆఫ్ మిషన్ కూడా తెలుసుకున్నాం. తర్వాత మెకానిక్స్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్క్రూజాక్. ఈ స్క్రూజాక్ పైన దాదాపు ప్రతి సంవత్సరం మనకి ఒక 2 క్వశ్చన్లు అయితే అడగడానికి అవకాశం ఉంది. ఏంటి ఈ స్క్రూజాక్ అనేది మనం ఈ వీడియోలో తీసుకున్నాం. దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. స్క్రూజాక్ జనరల్గా స్క్రూజాక్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు లిఫ్ట్ మిషన్స్ అనమాట. జస్ట్ మనకి ఒక కార్ని కానీ మెకానిక్ షాప్లో చూస్తాం కదా, ఒక కార్ని కానీ లారీని కానీ ఒక టైర్ పడిపోయినప్పుడు ఒక టైర్ అంటే లిఫ్ట్ చేయాలంటే ఏమవుతుందంటే కింద స్క్రూ జాక్ పెడతాం మనం. సో దాని ఎఫర్ట్ వల్ల ఏమవుతుందంటే దాంట్లో హోల్డ్ చేస్తుంది అనమాట, అంతే. చూడండి, సో ఇక్కడ నేను ఆల్రెడీ మనకి కుర్మీ మెటీరియల్ ఇచ్చిన దాన్ని మీకు చూపిస్తున్నాను. స్క్రూ జాక్, ద ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఏ స్క్రూ జాక్ వర్క్స్ ఈజ్ సిమిలర్ టు ద ఇంక్లైన్ ప్లేన్. యాక్చువల్గా స్క్రూ జాక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ డివైస్ యూజ్డ్ టు లిఫ్ట్ ద మిషన్. ఇట్ ఈస్ ఏ డివైస్ యూజ్డ్ టు లిఫ్ట్ ద మిషన్. దీన్ని మనం ప్రాబ్లమ్స్ దీని నుంచి మనం ఫార్ములాస్ ఎలా రాబట్టుకోవాలంటే దీన్ని మనం ఒక ఇంక్లైన్ ప్లేన్గా కంపేర్ చేసుకుంటాం. ఆ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. దీన్ని మనం ఒక ఇంక్లైన్ ప్లేన్గా కంపేర్ చేసుకుంటాం. ద ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఏ స్క్రూ జాక్ వర్క్స్ ఈ సిమిలర్ టు దట్ ఆఫ్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్ ప్లేన్ అంటే మనం ఉంటుంది కదా ఇంక్లైన్ ప్లేను. సో ఒక బ్లాక్ పెట్టినామంటే ఇక్కడ జారిపోతుంది కదా ఇంక్లైన్ ప్లేన్. సో ఇంచుమించు ఈ స్క్రూ జాక్ కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. దీన్ని మనం ఇంక్లైన్ ప్లేన్తో కంపేర్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి, మనకి స్క్రూ జాక్ అంటే ఇలా ఉంటుందండి. స్క్రూ థ్రెడ్స్ ఉంటాయి కదా, అంటే మనము ఒక నట్ చూసాము, నట్కి మనము బాగా బిగించేటప్పుడు ఇట్లా థ్రెడ్ ఉంటుంది. ఇలా థ్రెడ్ ఉంటేనే కరెక్ట్గా అది టైట్గా ఫిక్స్ అవుతుంది అనమాట. అయితే థ్రెడ్స్ ఎప్పుడు మనకి స్ట్రైట్గా ఉండవు, ఇంక్లైన్గా ఉంటాయి. ఇలా ఇంక్లైన్గా ఉంటాయి. ఇలా ఇంక్లైన్గా ఉన్నప్పుడే మనకి ఒకదానికొకటి లోపల క్లోజింగ్ ఓపెనింగ్ ఈజీగా అవుతుంది అనమాట. అయితే దీంట్లో కొన్ని టర్మినాలజీస్ అనేది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ అంటే ఏంటంటే ఒక థ్రెడ్కి ఇంకో థ్రెడ్కి ఉన్న డిస్టెన్స్. చూడండి, ఇక్కడ బాగా గమనించారంటే సో ఇక్కడ చూడండి. సో దాన్ని లీడ్ అని కూడా అంటారనమాట. లీడ్ అంటే ఒక థ్రెడ్, ఇదొక థ్రెడ్, ఇది ఇంకో థ్రెడ్. ఒక థ్రెడ్కి ఇంకో థ్రెడ్కి ఉన్న వర్టికల్ డిస్టెన్స్, ఈ వర్టికల్ డిస్టెన్స్ని ఏమంటామంటే మనము పిచ్ అంటాం, లేదా లీడ్ కూడా అంటాం. లీడ్ ఆర్ పిచ్ అంటాం. అయితే ఒకవేళ కొన్ని స్క్రూస్ మనకి డబుల్ థ్రెడ్ ఉంటాయి, ఇలా ఉంటాయి, మళ్ళీ ఆ పక్క కూడా ఉంటుంది అనమాట డబుల్ థ్రెడెడ్. సో పైన కింద కూడా ఉంటుంది అనమాట. సో డబుల్ థ్రెడ్ మనకి గూగుల్లో కొట్టారంటే మీకు ఇమేజెస్ వస్తుంది. డబుల్ థ్రెడ్ వచ్చినప్పుడు లీడ్ ఏమవుతుందంటే 2 into పిచ్ అవుతుంది. జనరల్గా లీడ్ అనేది ఏంటంటే నథింగ్ బట్ పిచ్. లీడ్ అంటే నథింగ్ బట్ పిచ్. లీడ్ అన్నా పిచ్ అన్నా ఒకటే. ఏంటి లీడ్ అన్నా పిచ్ అన్నా అంటే డిస్టెన్స్ బిట్వీన్ థ్రెడ్స్. ఒక థ్రెడ్ ఇలా ఉంటుందండి, ఇంకో థ్రెడ్ ఇలా ఉంటుంది. థ్రెడ్ అంటే ఏంటి, మనకు ఆ స్క్రూకి మనం బిగించడానికి లోపల చూసామంటే మనకు లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్నే థ్రెడ్స్ అంటాం. ఒక థ్రెడ్కి ఇంకో థ్రెడ్కి ఉన్న వర్టికల్ డిస్టెన్స్నే మనం ఏమంటామంటే పిచ్ లేదా లీడ్ అంటాం. ఒకవేళ డబుల్ థ్రెడ్ అయితే లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into పిచ్. లీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 2 into పిచ్. ఇప్పుడు ఈ థ్రెడ్ చూడండి మనకి ఇంక్లైన్గా ఉందా లేదా, దాన్ని మనం డయాగ్రామ్ తీసుకుంటే ఈ డయాగ్రామ్ వస్తుంది. పైన పడే ఈ లోడ్, ఇది థ్రెడ్, ఇది హారిజాంటల్ లైను. ఈ యాంగిల్ మనకి ఆల్ఫా ఆర్ సంథింగ్ వాడేమనుకుంటుంది, యాంగిల్ మనకి ఆల్ఫా. దీన్ని హెలిక్స్ యాంగిల్ అంటాం. ఎందుకంటే ఇది హెలికల్గా ఉంది కదా డయాగ్రామ్, హెలికల్గా తిరుగుతుంది కదా, కాబట్టి దాన్ని హెలిక్స్ యాంగిల్ అంటాం. ఓకే, చూడండి. సో మీకు కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏంటంటే థ్రెడ్ ఇలా ఉంటుంది, ఒక స్ప్రింగ్ మారు ఉంటుంది. సో ఇలా అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇలా వచ్చినప్పుడు మనకి ఇలా వస్తాయి స్లోగా. అయితే ఇది ఇంక్లైన్గా ఉంది కదా, సో దీన్నే మనం రిజాల్వ్ చేసుకుంటే మనకి ఈ విధమైన ట్రయాంగిల్ వస్తుంది అనమాట. సో దీన్నే ఏమంటామంటే మనం హెలిక్స్ యాంగిల్ అంటాం. ఎందుకు, ఇదంతా హెలికల్ స్ట్రక్చర్ కదా, హెలికల్ డయాగ్రామ్ కదా, కాబట్టి దీన్ని ఏమంటాం మనము హెలిక్స్ యాంగిల్ అంటాం. ఇంకా దీని నుంచి మనం ఏం రాబట్టుకోవచ్చు అంటే టాన్ ఆల్ఫా చూసుకున్నాం. టాన్ అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ బై పైడి. పీ అంటే పిచ్ ఆఫ్ ది థ్రెడ్. డి అంటే డయామీటర్. సో మనకేమవుద్ది, ఈ సర్కిల్ కదా, ఇది ఒక సర్కిల్ మార్ కదా, ఇది
అవునా కదా. థ్రెడ్ ఇప్పుడు నట్ అనేది మనకి ఎలా ఉంటుంది, నట్ అంటే ఇలా ఉండి మధ్యలో ఒక హోల్ ఉండి ఇలా కదా నట్ వస్తుంది మనకి, అవునా కదా. అప్పుడు ఈ సర్కిలే కదా, అప్పుడు ఈ డయామీటర్ ఎంత అవుతుంది నాకు 2πr, ఆర్ డయామీటర్లో తీసుకుంటే πd, రేడియస్ తీసుకుంటే 2πr అవుతుంది సర్కంఫరెన్స్ లేదా πd. అదే కదా ఈ πd అంటే డిస్టెన్స్ πd. ఇదేమో పిచ్, ఇదేమో హెలిక్స్ యాంగిల్. సో దానికి దీనికి రిలేషన్, పిచ్కి డయామీటర్కి హెలిక్స్ యాంగిల్ రిలేషన్ వచ్చేసి tan α = పిచ్ బై πd, పిచ్ బై πd. ఇది ఇంపార్టెంట్. ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్, పి అంటే పిచ్, డి అంటే డయామీటర్ ఆఫ్ ది థ్రెడ్. ఓకే. ఒకవేళ కానీ నేను ఇంతకు చెప్పాను డబుల్ థ్రెడెడ్ స్క్రూ అయితే లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిచ్. రాస్తున్నాను చూడండి, డబుల్ థ్రెడెడ్ స్క్రూ అయితే కానీ లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిచ్ అవుతుంది. లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిచ్ అవుతుంది. అది ఇంపార్టెంట్. లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిచ్, ఇది ఇంపార్టెంట్. లీడ్ ఈజ్ ఈక్వల్ టు లీడ్. సో ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్ కదా, అయిపోయింది. తర్వాత మనకి ఆ స్క్రూ జాక్ లిఫ్ట్ చేయడానికి మనకి పెట్టేదాన్ని ఏమంటాం, ఎఫర్ట్ అంటాం. ఎంత లోడ్ అయితే అది పైకి ఎత్తుందో దాన్ని డబ్ల్యూ అంటాం. అప్లై చేసే ఎఫర్ట్ని ఏమంటాం, పి అంటాం. లోడ్ ఎత్తే దాన్ని ఏమంటాం, డబ్ల్యూ అంటాం. సో అది గుర్తుపెట్టుకోండి, పి అంటే ఎఫర్ట్ అప్లై, డబ్ల్యూ అంటే లోడ్. ఆ రిలేషన్ వచ్చేసి చూడండి, ఇన్ స్క్రూ జాక్ ద ఎఫర్ట్ పి రిక్వైర్డ్ అట్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ద స్క్రూ ఈ సేమ్ యాజ్ డిస్కస్ ఫర్ ది ఇంక్లైన్ ప్లేన్. ఇంక్లైన్ ప్లేన్లో ఏమిటో అదే ఉంటుంది చెప్తున్నాడు, బట్ అది మనకు అనవసరము. రైజింగ్ లోడ్ అంటే మనం జాకీ పెట్టి లోడ్ని పైకి ఎత్తాలంటే ఇది ఫార్ములా, లోడ్ని దించాలంటే ఇది ఫార్ములా. చూడండి, రైజింగ్ లోడ్ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, పి ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. అంతే కదా, ఎత్తాలంటే ఎక్కువ కాబట్టి ప్లస్, దించాలంటే ఎఫర్ట్ ఏం అవసరం లేదు కాబట్టి మైనస్. ఈజీ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఫర్ రైజింగ్ ద లోడ్ P ఈజ్ ఈక్వల్ టు ఎఫర్ట్, ఇది పిచ్ కాదు, ఇది ఎఫర్ట్. P ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్, పై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. పై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. రైజ్ చేయాలంటే P ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. దించాలంటే P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ పై. ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్ ఇక్కడ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. పి అంటే పిచ్ గుర్తుపెట్టుకోండి, లీడ్ గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి. స్మాల్ పి అంటే పిచ్, క్యాపిటల్ పి అంటే ఎఫర్ట్. రైజ్ చేయాలంటే క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ, ఎంత లోడ్ అయితే ఎత్తాలో అది, ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. తగ్గించాలంటే P ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ పై. ఒకవేళ మనం ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్గా నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు పై ఏమవుతుంది నాకు 0. అప్పుడు ఏమవుతుంది నాకు పై 0. అప్పుడు ఏమవుతుంది మనకి జనరల్గా ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. ఇప్పుడు ఈ పై మనకి 0 పెట్టినాం, మనకి ఇది పోతుంది కదా. అప్పుడు మిగిలేదు ఏమవుతుంది నాకు డబ్ల్యూ ఇంటూ tan ఆల్ఫా. ఎస్, అంతే. ఎఫిషియన్సీ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ tan ఆల్ఫా బై ఇన్పుట్ ఏమో డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. ఇదే కదా ఎఫర్ట్, మనకి ఎఫర్ట్ పెట్టేది. అవుట్పుట్ ఏమో అక్కడ మనకి ఏమవుతుందంటే పై 0 అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఫ్రిక్షన్ లేకపోతేనే కదా మేము ఎత్తుతాం, కాబట్టి అక్కడ పై 0 అవుతుంది. ఇన్పుట్ కేసులో ఏమో పై ఉంటున్నట్లే. ఓకే, అవుట్పుట్లో ఏమో డబ్ల్యూ tan ఆల్ఫా. చెప్తున్నా చూడండి, ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్, అంటే వర్క్ డన్ బై ద మిషన్ బై వర్క్ డన్ ఆన్ ద మిషన్. వర్క్ డన్ బై ద మిషన్ అంటే ఇది కూడా ఏమవుతుంది నాకు, P ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. కానీ పై 0, ఎందుకంటే వర్క్ జరగాలంటే పైకి వెళ్ళగాలంటే ఫ్రిక్షన్ 0 ఉండాలి కాబట్టి 0. కాబట్టి మిగిలేదు ఏమవుతుంది నాకు డబ్ల్యూ tan ఆల్ఫా బై ఇన్పుట్ ఏమో డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. ఇది ఎఫిషియన్సీకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఎఫిషియన్సీ మ్యాక్సిమం అవ్వాలంటే ఆల్ఫా ఎంత ఉండాలంటే 45 మైనస్ పై బై 2. గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ మ్యాక్సిమం అవ్వాలంటే ఇది మినిమం అవ్వాలి. ఇది ఏమవ్వాలి నాకు 45 మైనస్ పై బై 2 అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ టైం అడిగారు పెట్టేది. ఓకే, ద ఎఫిషియన్సీ ఆఫ్ స్క్రూ జాక్ ఈజ్ మ్యాక్సిమం వెన్ హెలిక్స్ యాంగిల్ ఈస్ 45 మైనస్ పై బై 2. 45ని ఒకసారి వాడు పై బై 4 మైనస్ పై బై 2 అని కూడా రాయించుకోవచ్చు. పై బై 4 మైనస్ పై బై 2. ఆ ఎఫిషియన్సీ మ్యాక్సిమం అవ్వాలంటే యాంగిల్ వచ్చేసి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ పై బై 2. ఆ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత అంటే 1 మైనస్ సైన్ పై బై 1 ప్లస్ సైన్ పై. 1 మైనస్ సైన్ పై బై 1 ప్లస్ సైన్ పై. గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీకి 2 ఫార్ములాస్ ఉన్నాయి ఓవరాల్గా. ఒకటి ఏంటంటే
అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్లో ఫ్రిక్షన్ ఉండదు కాబట్టి పై 0. కాబట్టి డబ్ల్యూ tan ఆల్ఫా బై ఇన్పుట్ డబ్ల్యూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై, డబ్ల్యూ tan ఆల్ఫా బై డబ్ల్యూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై. ఆ ఎఫిషియన్సీ మ్యాక్సిమం అవ్వాలంటే ఆల్ఫా ఎంత అవ్వాలి? 45 మైనస్ పై బై 2. 45 మైనస్ పై బై 2, 45 అంటే పై 4. ఎంత మ్యాక్సిమం ఎఫిషియన్సీ? 1 మైనస్ సైన్ పై, 1 మైనస్ సైన్ పై ఇక్కడ రావాల్సి, 1 మైనస్ సైన్ పై 1 ప్లస్ సైన్ పై. ఇది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇది. ఇక్కడ 1 మైనస్ సైన్ పై 1 ప్లస్ సైన్ పై అంత యాంగిల్ ఉంటే కానీ మనకి ఎఫిషియన్సీ మ్యాక్సిమం అవుతుంది. రైట్ ఇది మనకి స్క్రూ జాక్ పైన ప్రాబ్లమ్స్. ఓవరాల్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే థ్రెడ్ అంటే ఏంటి, పిచ్ అంటే. థ్రెడ్ అంటే మనకి స్క్రూ జాక్లో మనకి మనకి తిరగడానికి మనకి ఒక నట్ కానీ స్క్రూ కానీ ఫిక్స్ చేస్తాం కదా. ఫిక్స్ చేసినప్పుడు మనకి థ్రెడ్స్గా ఉంటుంది. అంటే బోల్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బోల్ట్లో ఇదంతా కొంచెం ఒక పార్ట్ తీయేస్తుంటే, అంటే ఒకటి ఏమవుద్ది నాకు బాగా ఏమవుద్దంటే ఒక దాంట్లో ఫిట్ అవ్వడానికి, బాగా క్లోజ్ అవ్వడానికి ఆ థ్రెడ్ మారుస్తారు కదా. థ్రెడ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి ఆ బోల్ట్ తిరగడానికి కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి మనకి ఏముంటుంది, మనకి ఇట్లా లైక్ గరుగ్గా ఉంటుంది కదా. సో అదే థ్రెడ్ అంటాం. ఓకేనా. సో అది పిచ్ అంటే ఒక థ్రెడ్కి ఇంకో థ్రెడ్ కూడా డిస్టెన్స్, దాన్ని లీడ్ కూడా అంటాం. ఓకే. డబుల్ థ్రెడెడ్లో అయితే లీడ్ ఈజ్వల్ 2 ఇంటూ పిచ్ అవుతుంది. అదొకటి చెప్పాను. ఆ ఆల్ఫానే హెలిక్స్ యాంగిల్ అంటాము. పై అంటే ఫ్రిక్షన్ యాంగిల్ అంటాం. సర్కంఫరెన్స్ అంటే పై డి అంటాం. tan ఆల్ఫా ఈజ్వల్ పీ బై పై డి. ఎలా వస్తుంది అది? tan ఆల్ఫా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఎంత ఎఫోర్ట్ అంటే రైజింగ్ వచ్చి డబ్ల్యూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ పై, తగ్గించడానికి డబ్ల్యూ ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ పై. అది ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. పై 0 అవుతుందన్నమాట అవుట్పుట్కి అయితే. మ్యాక్సిమం యాంగిల్ కావాలంటే ఎఫిషియన్సీ మ్యాక్సిమం అంటే యాంగిల్ వచ్చేసి 45 మైనస్ పై బై 2 అండ్ ఎఫిషియన్సీ మ్యాక్సిమం 1 మైనస్ సైన్ పై 1 ప్లస్ సైన్ పై. ఇప్పుడు చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసిన దాని ఒక క్వశ్చన్ ఉంది. ఇఫ్ ద స్క్రూ ఇన్ ఎ స్క్రూ జాక్ ఇస్ డబుల్ థ్రెడెడ్ దెన్ లీడ్ ఈజ్ 2 ఇంటూ పిచ్. ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను, నేను ఇక్కడే చెప్పాను. డబుల్ థ్రెడ్ స్క్రూ జాక్ అయితే లీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిచ్. ఈజీ క్వశ్చన్. తర్వాత ఇది చూడండి, జూమ్ చేస్తాను. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ద స్క్రూ విల్ అకర్స్ అట్ ఎ హెలిక్స్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ పై బై 2. 45 అంటే 45 ఉండొచ్చు, లేకపోతే పై బై 4 అని కూడా ఉండొచ్చు. ఇది కూడా డిస్కస్ చేసాం మనం. ఓకే. చూడండి, ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఇక్కడే. ఎఫిషియన్సీ ఆఫ్ స్క్రూ జాక్ మ్యాక్సిమం వెన్ హెలిక్స్ యాంగిల్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ పై బై 2. చూడండి, డైరెక్ట్ బిట్స్ అడుగుతాడు స్క్రూ జాక్ పైన. సో తర్వాత మనకి ఫ్రేమ్స్